ఆదికాండము గ్రంథం విశ్లేషణలో మనమిప్పుడు రెండవ భాగానికొచ్చాం. ఇక్కడ కథ మొత్తం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసి దారి తప్పిన ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు ఎంచుకున్నది ఒకే ఒక్క కుటుంబాన్ని. వాళ్ల కథేంటో చూద్దాం. మనం ఇంతకుముందు చూసినట్లు ఆదికాండంలోని మొదటి 11 అధ్యాయాలు ఒక రకంగా చెప్పాలంటే చాలా గందరగోళంగా ఉంటాయి. మానవులు దేవుడికి ఎదురు తిరగడం, పాపం చేయడం, దానివల్ల ప్రపంచమంతా హింస, చావుతో నిండిపోవడం, చివరికి బాబేలు దగ్గర ప్రజలంతా చెల్లచెదురైపోవడం చూశాం. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. సరే, ఇదంతా చూశాక మన మనసులో వచ్చే మొదటి ప్రశ్నేంటి? ఇంత గందరగోళంలో దేవుడు తన ప్రపంచాన్ని రక్షించుకోవడానికి, సరిదిద్దడానికి అసలు ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానమే ఆదికాండంలోని మిగతా కథ. సరే, మరి దేవుడి ప్లాన్ ఏంటి? ఆశ్చర్యంగా బాబేలు దగ్గర చెల్లా చెదురైన ఆ జనసమూహంలోంచి దేవుడు ఒకే ఒక్క వ్యక్తిని ఎంచుకుంటాడు. అతని పేరు అబ్రాము. ఆయనే మనకు తర్వాత అబ్రహాముగా పరిచయమవుతాడు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని ఒక పరిష్కారం. ఇక్కడ ఒకసారి బాబెలు ప్రజలకి దేవుడి ప్లాన్కి మధ్య ఉన్న తేడా చూడండి. బాబెలులో ప్రజలేమో మా పేరు గొప్ప చేసుకోవాలి అని అహంకారంతో ప్రయత్నించారు. కాని దేవుడేం చేశాడు? దానికి పూర్తిగా వ్యతిరేకంగా అసలు ఎవరికీ తెలియని పేరులేని అబ్రాహాముని పిలిచి నేను నీకు గొప్ప పేరు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఎంత అద్భుతమైన తేడా కదా! సరే, ఆ వాగ్దానం ఏమిటి? దేవుడు అబ్రహాముకు ముఖ్యంగా 3 విషయాలు చెప్తాడు. 1, నిన్ను ఒక పెద్ద జనాంగంగా చేస్తాను. 2, నీ పేరును గొప్ప చేస్తాను. ఇక 3, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది, నీ ద్వారా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్లాన్ కేవలం అబ్రహాము కుటుంబం కోసం కాదు, ఇది మొత్తం ప్రపంచం కోసం. కథ ఎక్కడ్నుంచి చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనం ఒక రిపీట్ ప్యాటర్న్ను గమనిస్తాం. అదేంటంటే అబ్రహాము కుటుంబం వాళ్ళ తరువాత తరాలు పదే పదే తప్పులు చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటారు. కాని దేవుడు మాత్రం ఎంతో నమ్మకంగా తన మాట నిలబెట్టుకుంటూనే ఉంటాడు. దీనికి మొదటి ఉదాహరణ అబ్రహాము జీవితంలోనే కనిపిస్తుంది. ప్రాణభయంతో తన భార్య శారాను సొంత చెల్లెలు అని అబద్ధం చెప్తాడు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ అబద్ధం వల్ల దేవుడిచ్చిన వాగ్దానం మొత్తం ప్రమాదంలో పడిపోయేది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ కుటుంబం వైఫల్యాల జాబితాలో ఇది మొదటిది. కాని అప్పుడే దేవుడు రంగంలోకి దిగుతాడు. ఆయన జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని కాపాడి తానిచ్చిన మాటను మళ్లీ గుర్తుచేస్తాడు. ఇదే ప్యాటర్న్ కథ మొత్తం మనం చూస్తాం. మనుషులు తప్పులు చేయడం, దేవుడు నమ్మకంగా ఉండటం. అసలు విషయమేంటంటే ఈ సమయానికి వాళ్లకు ఇంకా పిల్లలే లేరు. అయినా సరే దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆయన్ని బయటకు తీసుకెళ్లి రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూడు, వాటిని లెక్కపెట్టగలవా? నీ కుటుంబం కూడా అంతే పెద్దది అవుతుంది అని చెప్తాడు. అబ్రహాము ఆ మాటను నమ్ముతాడు. ఇప్పుడు కథ అబ్రహాము మనవడైన యాకోబు దగ్గరికి వస్తుంది. యాకోబు జీవితంలో అయితే ఈ ఫెయిల్యూర్, పోరాటం అనే థీమ్స్ ఇంకాస్త డ్రమాటిక్గా మారతాయి. యాకోబు పేరుకి అర్థమే మోసగాడు. పేరుకు తగ్గట్టే తన అన్న ఏశావును మోసం చేసి అతనికి రావలసిన ఆశీర్వాదాన్ని, ఆస్తిని దొంగిలిస్తాడు. పాపం కళ్ళు కనిపించని తన తండ్రిని కూడా మోసం చేయటానికి వెనుకాడడు. అయితే కథ ఇక్కడొక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎవరినైతే మోసం చేశాడో అలాంటి మోసాన్నే తను కూడా ఎదుర్కొంటాడు. తన సొంత మామ లాబాను యాకోబును ఘోరంగా మోసం చేస్తాడు. జీవితంలో చాలా ఏళ్లు కష్టపడతాడు. అంటే మోసం చేసినవాడికే మోసం ఎదురైనప్పుడు అప్పుడుగాని అతనికి బుద్ధి రాలేదు. యాకోబు జీవితంలో ఒక రాత్రి చాలా కీలకంగా మారుతుంది. ఆ రాత్రి తను ఏకంగా దేవుడితోనే పోరాడతాడు. ఆ పోరాటం తరువాత దేవుడు అతని పేరు మారుస్తాడు. యాకోబు అంటే మోసగాడు అనే పేరు తీసేసి ఇశ్రాయేలు అని కొత్త పేరు పెడతాడు. దానికి అర్థం దేవునితో పోరాడేవాడు. ఈ ఒక్క సంఘటన అతని గుర్తింపునే కాదు, అతని మొత్తం జాతి భవిష్యత్తునే మార్చేస్తుంది. ఇక యాకోబు కుమారుల దగ్గరకొస్తే ఈ ఫెయిల్యూర్, దేవుడి నమ్మకత్వం అనే కథ ఒక క్లైమాక్స్కి చేరుకుంటుంది. ముఖ్యంగా యాకోబుకి ఎంతో ఇష్టమైన కొడుకు యోసేపు కథలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యోసేపు జీవితం ఒక సినిమా కథలా ఉంటుంది. మొదట తన 10 మంది అన్నలు అతన్ని చూసి అసూయపడతారు, ద్వేషిస్తారు. చివరికి వాళ్లే అతన్ని ఐగుప్తులో బానిసగా అమ్మేస్తారు. అక్కడ
అన్యాయంగా నిందమోపి జైల్లో వేస్తారు. కానీ ఇన్ని కష్టాల తర్వాత కథ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఐగుప్తు రాజైన ఫరో యోసేపును జైలు నుంచి విడిపించి దేశానికే రెండవ అధికారిగా చేస్తాడు. చూశారా, గొయ్యి నుంచి సింహాసనం వరకు. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? యోసేపు రాబోయే పెద్ద కరువు నుంచి ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, ఒకప్పుడు తనను మోసం చేసి అమ్మేసిన తన సొంత కుటుంబాన్ని కూడా ఆకలి చావుల నుంచి కాపాడతాడు. చివర్లో యోసేపు తన అన్నలతో ఒక్క మాట అంటాడు. ఆ ఒక్క మాట మొత్తం ఆదికాండము పుస్తకానికి సారాంశంలా ఉంటుంది. ఆయనిలా అంటాడు, మీరు నా పట్ల చెడు చెయ్యాలని చూశారు, కాని దేవుడు దాన్నే మంచిగా మార్చాడు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి. చూడండి, మనుషులు చేసే చెడును కూడా దేవుడు తన మంచి ప్రణాళిక కోసం ఎలా వాడుకుంటాడో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. అయితే ఈ కుటుంబ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది మనల్ని మళ్ళీ ఆదికాండము మొదట్లోకి తీసుకువెళ్తుంది. అక్కడ దేవుడొక వాగ్దానం చేశాడు, గుర్తుందా? చెడును పూర్తిగా ఓడించడానికి ఒక వ్యక్తి వస్తాడు అని. ఆ వాగ్దానానికి ఈ కథకి సంబంధం ఉంది. ఆదికాండము 3వ అధ్యాయంలో పాము తలని చితక్కొట్టే ఒక గాయపడిన విజేత వస్తాడని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనకర్థమవుతోందేంటంటే ఆ విజేత అబ్రహాము కుటుంబం నుంచే వస్తాడు. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆ వాగ్దానం ఇంకా స్పష్టమవుతుంది. అది యాకోబు కొడుకుల్లో ఒకరైన యూదా వంశానికి చెందిందని తెలుస్తుంది. యాకోబు చనిపోయే ముందు ఒక ప్రవచనం చెప్తాడు. యూదా వంశంలోంచి ఒక రాజు వస్తాడని, ఆ రాజు ప్రపంచంలోని అన్ని జాతుల వారిని పరిపాలిస్తాడని, ఆయన ద్వారానే దేవుడిచ్చిన ఆశీర్వాదం ప్రపంచమంతటికీ అందుతుందని చెప్తాడు. సో ఆదికాండము ముగిసేసరికి యాకోబు కుటుంబము ఐగుప్తులో సేఫ్గా ఉంది, అంత బాగానే ఉంది. కాని కథ ఇక్కడ ఆగిపోలేదు. కొన్ని ప్రశ్నలను మన ముందుంచి వెళ్ళింది. ప్రపంచాన్ని ఆశీర్వదించే ఆ రాజు గురించిన వాగ్దానం మాటేంటి? అది ఎలా నెరవేరుతుంది? ఈ ప్రశ్నలతోనే మనం బైబిల్లోని తర్వాతి పుస్తకంలోకి అడుగుపెడతాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే, ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మేము దేవునికై చేస్తున్న ఈ పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు. మీకు ఇంకే ప్రశ్నలున్నా కామెంట్లో వదిలేయండి. మీ ప్రశ్నే వచ్చే వీడియో కావచ్చు. మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.